ఆలోచించాలి. శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతుంది, మనుస్మృతి సహా అన్ని ఆదాయంలో సగం ఖర్చు పెట్టేసుకోవాలి. పిసినుగొట్టు వాళ్ళ బతకద్దు. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నామంటే 50,000 ఖర్చు పెట్టేయాలి. అన్నానికో భోగాలకో ఏదైనా సరే ఖర్చు పెట్టేయి. మిగిలిన 50,000లో ₹25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వాలి. బంగారం కొనుక్కోవాలి, ఏదో కొనుక్కో, ఎంత వస్తే అంత కొనుక్కో. లేకపోతే 4 నెలల్లో దాచిపెట్టుకో. ₹1,00,000 వచ్చింది, 2 తులాలు కొనాయి, దాచిపెట్టుకు. ఇప్పుడు గ్రామ్ బంగారాలు కూడా అమ్ముతున్నారమ్మా. గ్రామ్, నెలకు గ్రాము చొప్పున కొనండి. ఏడాది 10 ఏళ్ళు అయ్యాక చూసుకోండి ఎన్ని గ్రాములు వచ్చాయో. 120 గ్రాములు వచ్చాయి. ఎంత అయిపోయింది ఏకంగా. ఇది పొదుపు చేసే విధానం. మీకే పొదుపు తెలియకపోతే వేరే వాళ్ళకి పొదుపు ఎలా నేర్పుతారు? ఇవాళ మనం పొదుపు చేయకపోగా ఏం చేస్తున్నాం అంటే, ₹1,00,000 జీతం ఉంటుంది, పోనీ భారీ జీతం కూడా కలిపినా 2 లక్షలు ఎంతో ఉంటుంది. వీళ్ళు అప్పుడే 2 కోట్ల విల్లా కొంటాడు విలవిల్లాడిపోవడానికి. పెద్దిల్లు ఉండాలి కదండి, పెద్దిల్లు ఉండాలి కదండి. 4 బెడ్రూమ్స్ 4 బాత్రూమ్స్. అసలు వస్తే కదా బాత్రూము. ఏంటి బాత్రూమ్? టెన్షన్తో ఏమీ రావట్లేదు ఇక్కడ. ఎందుకు అన్ని బాత్రూములు ఎందుకు? ఒకటే దండగా. 4 బెడ్రూమ్స్ 4. పైగా ఇంటికి బంధువు ఎవడొస్తారండి? మన ఇంటికి బంధువు ఎవడు రాడు ఇక్కడ. మన హృదయమే ఎలా ఉంది కదా, ఎవడొస్తాడు? పెంచుకోవడం వల్ల ఏమైంది? కోటికి ₹1,00,000 ఈఎంఐ పడుతుంది సుమారుగా. నువ్వు 2 కోట్లు నీ దగ్గర డబ్బులు లేవు, నెలకు 2 లక్షలు ఈఎంఐ పెట్టావు, కనీసం ₹1,00,000 ఈఎంఐ పెట్టావు. మీ ఇద్దరికి కలిపి వచ్చే 2 లక్షల జీతంలో ₹1,00,000 ఈఎంఐ ఇంటికి కట్టాక, ఇంకా టీవీకి, మోటార్ సైకిల్కి, కారుకి రకరకాల